హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర పప్పు అండి. చాలా సూపర్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయే ఈ గోంగూర పప్పు కోసం అయితే నేను ఫస్ట్ కందిపప్పు కడుక్కున్నానండి. కడిగిన కందిపప్పులో బాగా ఇసుకుంటుంది కదండి, అందుకని 1-2 సార్లు మనం ఆకుకూరలను ఎప్పుడైనా కడగాలి. ఇలా ఎక్కువ వాటర్లో తక్కువగా గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. పప్పులు ఏవైనా సరే కాంబినేషన్ ఆకుకూరల్లో సూపర్గా ఉంటాయండి. అలాగే ఇందులో కాస్త ఉప్పు, కాస్త పసుపు, కాస్త కారం వేసేసి కుక్కర్లో మాత్రం ఈజీగా ఒక 3 విజిల్స్ అయితే పెట్టేశాను. తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈజీగా చేసేసే కర్రీస్ ఏమైనా ఉన్నాయంటే వాటిల్లో పప్పు అనే ముందు చెప్పుకోవచ్చు. కానీ ఈ గోంగూర పప్పు వచ్చేసి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. గోంగూర కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. కుక్కర్ అయితే పెట్టేశాను. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అంతేనండి. సింపుల్గా 3 విజిల్స్ రానిచ్చేద్దాం. గోంగూర షాప్ నుంచి తీసుకొచ్చి వలుసుకున్నాను అన్నమాట. కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత చాలా తొందరగా అయిపోతుందండి కుక్కర్లో పప్పు. ప్యాన్లో నాకైతే వచ్చేసి ఊరమిరపకాయలు అంటే చాలా ఇష్టం. ఆయిల్ వీటెక్కగానే ఊరమిరపకాయలు అయితే కొన్ని వేపు పక్కన పెట్టుకున్నానండి. నేను డైలీ పెరుగన్నంలో కూడా ఊరమిరపకాయ తినడం నాకు అలవాటు అనమాట. చాలా బాగుంటాయి. మరి ఈ గోంగూర పప్పులో కూడా ఊరమిరపకాయలు సూపర్గా ఉంటాయి. మరి తాలింపులో పప్పు అయితే వేసేసి తాలింపు పెట్టేశాను. చాలా తొందరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొత్తిమీరతో కాస్త గార్నిష్ చేసుకున్నాను. ఇంకో విషయం మర్చిపోయాను, కొత్తిమీర పుదీనా నేను ఎలా నిల్వ ఉంచుతానో చూపిస్తాను చూడండి. ఇలా డబ్బాలో పెట్టేసుకుంటానండి. తీసుకురాగానే కాడలన్నీ కట్ చేసేసేసి, చూసారు కదా, ఇలా కట్ చేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటాను. నాకు వారం రోజులైనా అస్సలు పాడవదు, చక్కగా ఉంటుందన్నమాట. ఈ చిన్న టిప్స్ మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. కావాల్సినప్పుడు తీసుకొని కడిగి కట్ చేసుకొని కూరలో అయితే వేసుకో.